హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు శనగపప్పుతో కర్రీ ఎలా ఉండాలో చూద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా మనకి కావాల్సినంత శనగపప్పు తీసుకొని, పచ్చి శనగపప్పు తీసుకొని దాన్ని ఒక బౌల్లోకి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే కర్రీ కోసం ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, అలాగే మనం తినే కారానికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పులుపు కోసం కొంచెం చింతపండు తీసుకుని దాంట్లో కూడా వాటర్ వేసుకుని కొంచెం సేపు అయితే నానబెట్టేసుకోవాలి. కర్రీలోకి పులుపు వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర తీసుకుని దాంట్లో వేసుకోవాలి. జీలకర్ర అనిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చిని సన్నగా తరుగుని అందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి. దోరగా మనం ఉల్లిపాయలు, టమాటాలు బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే చాలా మంచిగా మనం మగ్గించుకోవాలి. అలాగే టమాటాలు కూడా. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వాటర్ అంతా కూడా వంపేసి శనగపప్పు మొత్తం దానిలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. శనగపప్పు వేసుకుని శనగపప్పు కూడా బాగా మగ్గిన తర్వాత మనం దాంట్లో రుచికి తగ్గట్టుగా కొంచెం కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేనైతే కొంచెం కారం తక్కువే తింటాను, అందుకే కారం తక్కువ వేశాను. మీరైతే మీ రుచికి తగ్గట్టుగా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవచ్చు. వేసుకుని అవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. కారం అంతా కూడా మొత్తం కర్రీకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కర్రీ అంతా కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్లు బాగా మరిగించుకోవాలన్నమాట. పులుసు కోసం కొంచెం నీళ్ళు ఎక్కువనే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకుని మనం కర్రీ మొత్తం కూడా బాగా మరిగేలాగా చూసుకోవాలి. ఇలా బాగా కర్రీ మరుగుతున్నప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండు పులుసును కూడా దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. చింతపండు పులుపు వేయడం వల్ల మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. తగినంత చింతపండు నానబెట్టుకొని మనం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇలా చింతపండు పులుపు కూడా అందులో వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కర్రీని దగ్గరికి అయ్యే వరకు కూడా మగ్గించుకుంటే చాలా టేస్టీ అయిన శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.